రేణుకా చౌదరి గారికి అర్థమైన విషయాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అర్థం కావడం లేదు. రేణుకా చౌదరి మాటలంటే 1000 సర్వేలతో సమానం. ఆమె చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ చాలా వేగంగా పడిపోయింది, మేమంతా చాలా డిసప్పాయింట్ అయ్యాం, ఆయన ఏదో రాష్ట్రాన్ని వచ్చి ఉద్ధరిస్తారనుకుంటే కనీసం ఆయనకి ఎన్ని మార్కులు వేయాలో కూడా అర్థం కావడం లేదు, కాబట్టి నేను మార్కులు వేయను, గ్రాఫ్ అయితే దారుణంగా పడిపోయిందని స్వయంగా రేణుకా చౌదరి గారే చెప్పారు. రేణుకా చౌదరి గారి మాటల్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాలి అంటే సామాజిక వర్గం పరంగా కావచ్చు, పరిచయాల పరంగా కావచ్చు, ఆమెతో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పరిచయాలు ఉంటాయి. రేణుకా చౌదరి స్వయంగా చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయింది అని చెప్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలోని దాదాపు అందరి ఒపీనియను అదే అన్నది ఒక నిర్ధారణకు రావచ్చు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే అర్థమైపోయిన విషయం పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావడం లేదా? 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందో మేము చూస్తాం అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో కూడా ఇలాగే మాట్లాడారు, ఇంకా హార్ష్గా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఇది నా శాసనం, నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా, నువ్వు గెలిచే ప్రసక్తే లేదు, ఇది నా శాసనం అంటూ పదే పదే నొక్కి నొక్కి చెప్పారు. కానీ ఆయనే 2 చోట్ల ఓడిపోయారు. పైగా ఎవరు అధికారంలోనికి రావాలి అన్నది నిర్ణయించేది ప్రజలు కదా. అలా కాకుండా పవన్ కళ్యాణ్ మేమే చూస్తాం నువ్వు అధికారంలోనికి రాకుండా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇస్తూ ఉన్నారంటే ప్రజలంటే చిన్న చూప. ఇదే కదా ప్రజలు అధికారంలోనికి వచ్చిన తర్వాత నాయకులకు అహంభావం పెరిగిపోతుంది, అహంకారం పెరిగిపోతుంది అని ప్రజలు అనుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలే కారణమవుతాయి కదా. మేము మంచి పరిపాలన చేస్తాం, ప్రజలు నిన్ను గెలిపించరు జగన్మోహన్ రెడ్డి అంటే బాగుంటుంది, కానీ మీరు ఎలా అధికారంలోనికి వస్తామని మేము చూస్తామని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారంటే ఈ వ్యాఖ్యల్ని ప్రజలు అహంభావంతో మాట్లాడుతున్న మాటలుగా ఎందుకు చూడరు? వైసీపీ తాటాకు చప్పులకు మేము భయపడమంటున్నారు, మరి జనసేన పార్టీ తాటాకు చప్పులకు వైసీపీ భయపడుతుందా? ఇక్కడ గతాన్ని కూడా మనం తవ్వి చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గతంలో పార్టీ పెట్టినప్పుడు నేషనల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, సిబిఐ, ఈడీ, మొత్తం మీడియా అంతా ఒక్కసారిగా వచ్చి మీద పడినా 16 నెలలు జైల్లో పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తన లైన్ మార్చుకోలేదు. అదే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో బీఎస్పీతో వెళ్ళారు, కమ్యూనిస్టులతో కలిసి వెళ్ళారు, మాయావతికి కాళ్ళు ముక్కారు. కరెక్ట్గా ఎన్నికలు అయిపోయి ఓటమి రాగానే హఠాత్తుగా కొన్ని రోజులకే మళ్ళా కాషాయం ధరించేసి బీజేపీ వైపు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అన్నది బహిరంగ రహస్యం. కేంద్రంలో బీజేపీ వచ్చింది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చింది. నేను ఏమన్నా అది సాగాలి అంటే నాకంతా బాగా ఉండాలి, నా జోలికి ఎవరు రాకుండా ఉండాలి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఉంటే అంత సేఫ్గా ఉంటుంది ఆట అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అలా అవసరాల కోసం పార్టీలు మార్చడం, పొత్తులు మార్చడం, రంగులు మార్చడం చేయలేదు కదా. తాటాకు చెప్పులకు భయపడకుండా నిలబడ్డామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షం, మీడియా, సిబిఐ, ఈడీ, 16 నెలల జైలు ఇవన్నీ పెట్టినా భయపడకుండా ఒకే లైన్ మీద ఉండడం తాటాకు చెప్పులకు భయపడకుండా ఉండడం అంటారు. కానీ ఎప్పటికప్పుడు పొత్తులు మారుస్తూ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ వైపు వెళ్ళిపోయే పరిస్థితిని తాటాకు చెప్పులకు భయపడే అలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 ఎమ్మెల్యే స్థానాలు వచ్చినప్పటికీ కూడా, జనసేన పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ధైర్యంగా గుండె బలంతో నిలబడింది. అలా నిలబడాలంటే గుండెల్లో ఎంత ధైర్యం ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజంగానే జనసేనకు పవన్ కళ్యాణ్ గుండెల్లో ఎంత దమ్ము ఉంది, ఆయన రక్తంలో, ఆ పార్టీ కార్యకర్తల రక్తంలో ఎంత వేడి ఉంది అన్నది కొలిచేందుకు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా అవకాశం ఇచ్చారా? ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు, ఆయన 2 చోట్ల ఓడిపోయారు, జనసేన పార్టీకి 1 సీటు మాత్రమే వచ్చింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి కూటమిలో వెళ్ళిపోయారు, గుంపులో వెళ్ళిపోయారు, గెలిచేశారు ప్రభుత్వ వ్యతిరేకతతో. కానీ పవన్ కళ్యాణ్ గుండెల్లో ఇంత దమ్ము ఉంది, ఆయన రక్తంలో ఇంత వేడి ఉందని ప్రత్యేకంగా నిర్ధారించడానికి, కొలవడానికి ఆయన అవకాశం ఎక్కడిచ్చారు? సరే, 2019లో గుండె ధైర్యం కూడగట్టుకోవడానికి కొద్దిగా సమయం పట్టింది. 2024 వచ్చేసరికి పూర్తిగా గుండె ధైర్యం వచ్చేసింది, రక్తంలో వేడి పెరిగిపోయింది అని పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకుంటే మరి వచ్చే ఎన్నికల్లో అయినా కూడా సింగిల్గా పోటీ చేయగలుగుతారా? ఆ విషయమైనా చెప్పాలి కదా. ఆ ధైర్యం చేయగలుగుతుందా జనసేన పార్టీ? లేదు కదా. కూటమిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అన్ని వేళ్లకు తగిన ప్రాధాన్యత ఉంటుంది, అన్ని వేళ్ళు కలిస్తేనే ఒక పిడికిలు అవుతుంది, కూటమి కూడా ఒక పిడికిలు లాంటిదని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. గ్రామ స్థాయి వరకు సంయమనంతో పనిచేయాలి, అవగాహనతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తూ ఉన్నారు. ఎక్కడైనా కూటమిలో కొన్ని విభేదాలు ఉండొచ్చు, కానీ వాటన్నిటిని సర్దుకొని వెళ్ళిపోవాలని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం కూటమిలో ఉన్నవి చిన్న చిన్న పొరపచ్చాలు, చిన్న చిన్న విభేదాల? నిజంగానే అంత అవగాహనతో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తోందా? దీన్ని విభేదాలు అన్నారు. జనసేన పార్టీని అవమానించడం అంటారన్నది ఒక బ్రాడ్గా ఉన్న ఒక ఒపీనియన్. ఎందుకంటే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు.
కానీ ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొంటున్నారు? ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే పాల్గొంటుంది. ఎందుకు జనసేన పార్టీని ఇన్వైట్ చేయలేదు? ఎందుకు బీజేపీ పార్టీని ఆహ్వానించలేదు? కేవలం తెలుగుదేశం పార్టీ తన సొంత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ 3 పార్టీలతో ఉంటూ కూడా ఆ పార్టీ మాత్రమే ఎందుకు సొంత ఎజెండా తీసుకొని జనంలోనికి వెళ్తుంది? అంటే జనసేన పార్టీ బీజేపీతో సంబంధం లేకుండా మన పని మనం చేసుకోవాలి, మనం బలంగా ఉండాలి అన్న ఉద్దేశంతో టీడీపీ వెళ్తుంది కదా. దీని జనసేన పార్టీని బీజేపీని అవమానించడం కాదా? ఇది పవన్ కళ్యాణ్ గారికి అవమానంగా ఎందుకు అనిపించడం లేదు? మళ్ళీ ఈరోజు కూడా రఫాని వైసీపీ వాళ్ళని నరుకుతామంటున్నారని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఆ డైలాగ్ గుర్తు చేశారు. ఎక్కడో ఒక వ్యక్తి ఒక ప్లకార్డు పట్టుకుంటే ఇన్ని రోజుల తర్వాత కూడా మళ్ళీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని గుర్తు చేసి మరి వైసీపీ వాళ్ళు నరికేస్తామంటున్నారు, మనం చూస్తూ ఊరుకుంటామా అని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు ఈ విషయాన్ని పదే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు? ఎవరు భయపడమన్నారు? అసలు భయపడే ప్రసక్తి అవకాశాలు ఉంటాయా? ఇంకో విషయం కూడా చెప్తున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన అడ్రస్ చేస్తూ, అక్కడికి వచ్చిన వాళ్ళని అడ్రస్ చేస్తూ, ఎర్రకండు వాళ్ళని పవర్ వాళ్ళకి తెలియదు, మీ గుండెల్లో ఉన్న వేడి రక్తం ఎలాంటిదో వాళ్ళకి తెలియదని మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం మళ్ళీ నాకు సినిమా డైలాగులు చెప్పను, సినిమాల్లో డైలాగులు చెప్పాలన్నా కూడా నాకు చికాకు, సినిమా డైలాగులు చెప్పొద్దండి, నేను చెప్పనని చెప్తున్నారు. ఇది సినిమా డైలాగ్ కాదా? ఏది మీ గుండెల్లో ఎంత వేడి ఉందో వాళ్ళకి తెలియదు అన్నది. అంటే జనసేన పార్టీ కార్యకర్తల గుండెల్లో ఏమన్నా 1500 డిగ్రీల వేడి ఉంటుందా? మిగిలిన పార్టీ కార్యకర్తలు, సమాజంలోని మిగిలిన ప్రజల గుండెల్లో ఆ రక్తంలో వేడి ఏమన్నా 0 డిగ్రీ సెల్సియస్లో ఉంటుందా? అందరూ మనుషులే, అందరూ దాదాపు ఒకే ఉంటుంది కదా. ఇది సినిమా డైలాగ్ కిందికి రాదా? మీ గుండెల్లో ఉన్న వేడి రక్తం ఎంత మరుగుతుందో వాళ్ళకి తెలియదు అన్నది ఒక సినిమా డైలాగ్ కదా. మళ్ళీ సినిమా డైలాగులు మేము చెప్పమని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్ని సినిమా డైలాగులు చెప్పారు, ఎంత అగ్రెసివ్గా మాట్లాడారు. తొక్కి నారదీస్తాం, తొక్కి పెట్టి నారదీస్తాం, తాట తీస్తాం, ఆ పాతాళానికి తొక్కేస్తాం అంటూ ఎన్ని సినిమా డైలాగులు చెప్పలేదు, ఎన్ని మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రం ఎవరో ఒక కార్యకర్త ఒక ప్లకార్డు పట్టుకుంటే దాన్ని తీసుకొని వచ్చి మొత్తం వైసీపీ వాళ్ళు నరికేస్తామంటుంటారు, మనమే చూస్తూ ఊరుకుంటామా అని మళ్ళీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే పనికి వచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు. కూటమిలో జనసేన పార్టీకి సంబంధించి ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరికి గౌరవం లేదన్నది బహిరంగ రహస్యం. బీజేపీ వాళ్ళు కూడా ఈరోజు మనకి ఏమీ జరగడం లేదు, కనీస స్థాయిలో కూడా విలువ ఇవ్వలేదని మొన్న మాధవ్ పదవి స్వీకారం సందర్భంగానే జనసేన బీజేపీ ఎమ్మెల్యేలే స్వయంగా చెప్పారు. పరిస్థితి కూటమిలో ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం 15 ఏళ్ళు ఉండాలి మనం అంటున్నారు. ఈ మాట నారా లోకేష్ గారితో చెప్పించండి. పవన్ కళ్యాణ్ గారితో మాకు 15 ఏళ్ల పాటు అవసరం ఉందని నారా లోకేష్తో చంద్రబాబు నాయుడు గారితో చెప్పించండి. లేదు, వాళ్ళు ఏమనడం లేదు. వాళ్ళు సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారే మనం 15 ఏళ్ళు ఉండాలి, 15 ఏళ్ళు ఉండాలి, మేము 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడుతో ఉంటాం, టీడీపీతో ఉంటామని ఎదురెళ్ళి మరీ చెప్పుకుంటున్నారు. దీన్ని విలువ పెంచుకోవడం అంటారా, లేక విలువ తగ్గించుకోవడం అంటారా? అవసరం ఎవరికి ఉంది, ఏ పార్టీకి ఉంది, ఇక్కడే తెలిసిపోవడం లేదా? అంటే టీడీపీ కంటే జనసేన పార్టీనే టీడీపీతో కలిసి వెళ్ళడానికి ఎక్కువ తాపత్రయం చూపుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే టీడీపీతో వెళ్ళకపోతే మనం పోటీ చేసిన చోట ఎమ్మెల్యేలుగా కూడా వ్యక్తిగతంగా గెలుస్తామో లేదన్న అనుమానం పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు 2019 ఆ అనుభవాలతో. సో ఓవరాల్గా సినిమా డైలాగులు చెప్తున్నారని వైసీపీ వాళ్ళని అనడం ఇవన్నీ కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారే కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.